అలా వెలసిన లింగమే ఓంకారేశ్వర మమలేశ్వరం. 3. దేవతలు, దానవుల యుద్ధం. మరో కథనం ప్రకారం దేవతలు మరియు దానవుల మధ్య జరిగిన యుద్ధంలో దానవులు విజయం సాధిస్తారు. దానవుల విజయం పట్ల భయపడిన దేవతలు శివుడిని ప్రార్థించగా శివుడు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై దానవులను ఓడించాడని చెబుతారు. ఇతర విశేషాలు: ఆది శంకరాచార్యుల నివాసం. ఓంకార క్షేత్రంలోనే ఆది శంకరాచార్యులవారు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఇక్కడ ఆయన తన గురువు గోవింద భగవత్పాదులతో కలిసి నివసించిన గుహను ఇటీవల పునరుద్ధరించారు. గౌరీ సోమనాథ మందిరం. ఇక్కడ ఉన్న గౌరీ సోమనాథ మందిరంలో శివలింగ దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఆది శంకరాచార్యుల విగ్రహం. ఇటీవల కాలంలో ఓంకారేశ్వర్లో 108 అడుగుల ఎత్తైన ఆది శంకరాచార్యుల విగ్రహం ఐక్యత విగ్రహం స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ పేరుతో ఆవిష్కరించబడింది. ఓంకారేశ్వర్ కేవలం ఒక దేవాలయమే కాదు, ఆధ్యాత్మిక ప్రశాంతత, పురాణ గాథలు మరియు ప్రకృతి అందాలు కలగలిసిన ఒక పవిత్ర క్షేత్రం. నర్మదా నదిలో స్నానం చేసి జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం ద్వారా భక్తులు పుణ్యాన్ని, మోక్షాన్ని పొందుతారని ప్రగాఢంగా విశ్వసిస్తారు.